మంగళగిరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని తెలుగుదేశం అభ్యర్థి మంత్రి నారా లోకేష్ చెప్పారు. నియోజకవర్గంలోని నేత కార్మికులు, స్వర్ణకారులు, తాడేపల్లి, దుగ్గిరాల పసుపు రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. నేత కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక రుణ సదుపాయం, వస్త్రాలకు అంతర్జాతీయ గుర్తింపుతో పాటు దుగ్గిరాలలో పసుపు అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తారని లోకేష్ హామీ ఇచ్చారు. వైకాపా నేతలు మంగళగిరికి ఏం చేస్తారో చెప్పకుండా తనను విమర్శించడం హాస్యాస్పదమని ఆక్షేపించారు. వైకాపాకి అర్థమైపోయింది ఓడిపోతున్నారని. అందరూ ఐక్యమై లోకేష్ ఓడించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రజలందరూ ఇది గమనించాలా. మంచి పనులు చేసాక నేను వచ్చాను. 5 సంవత్సరాలు ఒక్క గజం ఎవరిని వచ్చి ఆక్రమించారా? చేయలా. అసలు మంగళగిరికి ఏం చేస్తారో ఎందుకు చెప్పలేకపోతున్నారండి? సూటిగా అడుగుతున్నా. మంగళగిరికి ఏం చేస్తున్నారో చెప్పకుండా లోకేష్ ఇది చిత్తూరు అది. అసలు చిత్తూరు ఎప్పుడైనా భూ కబ్జాలు చేశాము. అందరూ వస్తున్నారు. ఒక బీహార్ ఆయన్ని కూడా తీసుకొచ్చారు. పెద్ద స్ట్రాటజీ ఇస్తాడంటే చేస్తాడో నాకు తెలియదు. నేను ఐటీ పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున మంగళగిరికి తీసుకొచ్చాను. ఇంకా కొన్ని పరిశ్రమలు ఇప్పుడు డిస్కషన్ స్టేజ్ లో కూడా ఉన్నాయి. పట్టణంకి వచ్చేగల ఎప్పుడు లేని విధంగా తాగునీటి స్కీమ్ కోసం మనం 95 కోట్ల రూపాయలు కేటాయించాం. దానికి ఇప్పటికీ టెండర్లన్నీ కూడా పూర్తయినాయి. తొందరలోనే పనులు కూడా ప్రారంభం అవుతాయి. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు 2024 నాటికి ప్రతి పేదోడికి ఉచితంగా సొంత గృహం కల్పించే లక్షణంతో మేము ముందుకెళ్తున్నాం.